పాపం మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారన్న ఒక్కది. సర్లే నెక్స్ట్ టైము అన్నా మీడియాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకున్నాం, అయిపోయింది కాబట్టి ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన నా ఫ్రెండ్ వినయ్కి, కోన గారికి, దశరథకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా వాళ్ళు ఈ సినిమాను చూసి నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పారు. అంటే మనస్ఫూర్తిగా నాగేష్ ఇందులో యాక్టింగ్ ఏం లేదు, నిజంగా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోన, థ్యాంక్ యూ వెరీ మచ్ దశరథ్. ఇకపోతే అందరికీ, ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇప్పుడే కాదు, నా మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తుంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. వీళ్ళ సపోర్టే నాకు తగ్గించి చేయడమో, నాకు ఫేవర్ చేయడమో, లొకేషన్కి ఎర్లీగా రావడమో, లేట్గా వెళ్ళటమో, ఇట్లాంటి చాలా హెల్ప్ చేయటం వల్లే నేను ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్గా నేను నిలబడ్డాను. ఇప్పుడు అందరూ నా పైన సింపతితో గ్యాప్ వచ్చింది అంటున్నారు. దయచేసి నాకు గ్యాప్ రాలేదు. నేను కన్నప్ప అనే సినిమాకి రైటర్గా పనిచేయడం వల్ల ఒక 2.5 years కన్నప్ప సినిమా చేస్తున్నాను. నేను బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నా పైన అంత ప్రేమ చూపించినందుకు. తర్వాత సినిమా సరే, ఆలీ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ గురించి కొత్తగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు వీళ్ళ గురించి నేను చెప్పడం అన్నది చాలా చాలా అంటే తిరుపతి లడ్డు బాగుంటుంది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంటుందో, వాళ్ళ నటన గురించి కూడా నేను హైలైట్ అని చెప్పడం కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా చేశారు. సినిమా అద్భుతంగా ఉంది. ఇంకా దీంట్లో సెకండ్ వర్డ్ లేదనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెడదాం. నాకు శ్రీకాంత్ గారుతో సినిమా చేయడం, అది ఎప్పుడో బండ్ల గణేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు మీరు వ్యసనం అని. అట్లాగా శ్రీకాంత్ గారితో సినిమా చేస్తే కూడా ఆయన వ్యసనం అయిపోతారు. చక్కగా ఒక చల్లటి పుల్లైస్ లాగా, వెనిల్లా ఐస్ క్రీమ్ లాగా చక్కగా మనకు హాయిని ఇస్తాడనమాట. అంటే పెయిన్ ఉండదు. హీరో గారు వచ్చారు టెన్షన్, షార్ట్కి వచ్చారు టెన్షన్, ఇవన్నీ లేకుండా నాకు ప్రశాంతంగా నేను సినిమా తీసుకోవడానికి మీరు లొకేషన్లో ఉంటామన్నది అని నేను ఫీల్ అవుతున్నా. తర్వాత ఈ సినిమా ఇదే బాగుంది. ఈ సినిమా శ్రీకాంత్ గారిని ప్రేమించే ప్రేక్షకులు, ఒకప్పుడు పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పౌరమ, ఆమె, తాలి, ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు అందరూ మళ్ళీ ఒక్కసారి థియేటర్కి రండి. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్. మళ్ళీ శ్రీకాంత్ గారు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. 1000% నేను గ్యారంటీ ఇస్తున్నాను. శ్రీకాంత్ గారి కోసమే ఈ సినిమాకి రండి, ఇంకెవ్వరి కోసం రానక్కర్లేదు. శ్రీకాంత్ గారిని మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ లయ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ గాడ్. ఆయన బ్లెస్సింగ్స్ గాడ్. ఆయన ద గ్రేట్. రాంప్రసాద్ గారి గురించి చెప్పాను కదా, తిరుపతి లడ్డు తినిపోగా. అంటే నిజంగా నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, ఆయనకు చెప్పినప్పుడు, నిజంగా క్యారెక్టర్ రాంప్రసాద్ గారికి వెంకటేశ్వర స్వామి గారు ఇలా చేస్తానంటే ఆశ్చర్యవేసింది. అంటే నిజమైన ఒక ఆర్టిస్ట్ ఇలా ఉంటాడేమో అనిపించింది నాకు. ఆయన అప్పుడే ఈ క్యారెక్టర్లో శ్రీకాంత్ నన్ను అడిగినప్పుడు, నేను ఇలా చూస్తాను నాగేష్, నేను ఇలా కళ్ళు ఇలా ఐ బ్రోస్ నేను ఇలా పైకెత్తుతాను, ఇలా చెబుతుంటే అబ్బా ఎందుకు కదా వీళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటారనిపించింది. రామప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాని మీరు వెంకటేశ్వర స్వామిగా చేసి ఈ సినిమాని ఒక బ్యాక్ బోన్లా నిలబడినందుకు. తర్వాత లయ గారు, ఈ సినిమాలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి భార్య లయని ప్రేమిస్తారు, లయని ఇష్టపడతారు, లయని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటారు లయలో. అరే నేను కూడా ఇంతే కదా అని అంత బాగా చేసింది లయ. సో లయ గారి ఇక్కడ లేకపోవడం నిజంగా అందరికీ బాధగా ఉంది. బదామిలో షూటింగ్లో ఉంది ఆవిడ. సో థ్యాంక్ యూ లయ గారు. అండ్ నేను ఈ స్టేజ్ పైన ఇప్పుడు మాట్లాడకపోతే ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ, ఒక్కసారి వీళ్ళ గురించి మాట్లాడి. సాయి
అంటే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ హెల్ప్ చేశారు నాకు. కానీ అంజీ సాయి ఇందులో స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాకి 6 నెలల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, ప్రొడక్షన్ మేనేజర్ లేడు, కారు లేదు, మొత్తం అంజీనే. అంజీ పొద్దుటే లేచి ఫోన్ చేసి, సార్ రెడీయా, బయలుదేరదామా అంటే కారు వేసుకొని వచ్చి అతను రికార్డింగ్కి వెళ్ళి, ఎడిటింగ్కి వెళ్ళి, డబ్బింగ్కి వెళ్ళి, మిక్సింగ్కి వెళ్ళి, మొత్తం అతను నా వెంట ఉండి నన్ను నడిపించి, సినిమా ఎంత బాగా తీసాడన్నది రేపు ఎలాగో థియేటర్లో చూస్తారు, అది వేరే విషయం. బట్ అంజీ లేకపోతే నేను ఈ 4 నెలలు నేను ఎంత సఫర్ అయి ఉండేవాడిని అన్నది నేను ప్రతిరోజు అనుకుంటా పడుకునేటప్పుడు. అరే ఒకవేళ అంజీ లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కారు ఇవ్వలేదా, అసిస్టెంట్ ఇలా ఆలోచించకండి. మేము గీసుకున్న బడ్జెట్లో సినిమా అవ్వడం కోసం జరిగిన తంతు ఇదంతా అని. సో థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అద్భుతమైన కెమెరామ్యాన్ మీద నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎప్పుడూ నువ్వు నాతో ఉంటావు. అలాగే మై మ్యూజిక్ డైరెక్టర్ డార్లింగ్ సాయి ఎంత మెత్తగుంటాడో మ్యూజిక్ అంత గట్టిగా ఉంటుంది. సాయి నాకు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, బుజ్జీలారా, ఫెంటాస్టిక్ మ్యూజిక్. అంటే నాకు సాయి పాటల కన్నా రికార్డింగ్ మనం వింటూ ఉంటే మనల్ని మాయ చేసేస్తుంది మ్యూజిక్. సీను నరే ఏంటి నేను ఇంత తీసాను ఆ సీన్లో అన్నంత ఆశ్చర్యం వేసేలా కొట్టేస్తాడు, దాన్ని సినిమా నమ్మించేస్తాడు ప్రేక్షకుడి చేత. ఈ సినిమా ముఖ్యంగా నేను పాటలు బాగా తీస్తాను అని అంటారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాటలను రాఘవేంద్రరావు గారు లాగా తీయాలనేసి ఎప్పుడు అనుకుంటాను. ఫస్ట్ టైం నిర్మాతలు పాటలు తీయమంటే వద్దు పాటలు అని చెప్పి ఈ సినిమా తీశాను. కారణం ఈ సినిమా పాటలు డిస్టర్బ్ చేస్తాయి, సిచ్యువేషన్లీ ఏం పాటలు ఉంటాయో అయ్యే పాటలు. బట్ అలాగని పాటలు లేవని కాదు, ఈ సినిమాలో 8 పాటలు ఉంటాయి. టోటల్లీ ఒక సినిమాకి అలాగ ప్రాణం పోయడం అంటే ఈ సినిమాలో మనం చూస్తాం. సినిమా చూసినప్పుడు సాయి కార్తిక్ మ్యూజిక్ ద్వారా, ఎస్పెషల్లీ మేము చేసిన మ్యాషప్ సాంగ్, నాకు బాగా నచ్చిన సాంగ్ మ్యాషప్. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, నామాలు అన్నిటితో కలిపి ఒక వెస్టర్నైజ్ మ్యాషప్ చేశాము. అది నేను ఆశ్చర్యపోయిన పాట చేసి విన్న తర్వాత సాయి హైఫై ఇచ్చి వాటేసుకొని, ఏంటి సాయి ఇలా చేసేవు, అసలు ఆశ్చర్యం వేసింది. థ్యాంక్ యూ సాయి, నీకు అద్భుతం. ఈ సినిమా తర్వాత ఒక అద్భుతం జరుగుద్ది, అది వెంకటేశ్వర స్వామి జరిపిస్తాడు, నువ్వు ఊహించవు. ఇది మన ట్రావెలింగ్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, టైం లేట్ అవుతుంది. హీరో గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. హీరో గారికి ముందు మా చందు గారు, ప్రొడ్యూసర్ గారి మాటలు కూడా విన్నాక అసలు చందు గారి గురించి మర్చాను. జీకే అండ్ సిఎన్ అంటే చందు నూతి. నాకు పెయిన్ ఇతనే, పెయిన్కి ఆయింట్మెంట్ ఇతనే. రోజు వెరీ గుడ్ సపోర్ట్ చందు గారిలో నిజంగా భగవంతుడిని నేను ఆశ్చర్యపోతుంటాను. నేను నా జీవితంలో ఎవరిని చూసి ఆశ్చర్యపోలేదు, ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను, ఆయన చందు. నిజం సార్, నిజం. అంటే ఒక మనిషికి ఇంత శాంతం ఉంటుందా అన్నది నేను నా జీవితంలో చూడలేదు. చందు గారు మీరు నా ఒక స్పెషల్ పీస్, ఇదే మెయింటైన్ చేయండి. నా వల్ల కాదు, నాకు కోపం ఫస్ట్ అసలు అలా నా ముందే ఉంటుంది కోపం. ఈయనకు అసలు కోపం అన్నది అసలు చాలా దూరంగా అసలు ఉన్నదన్న విషయం కూడా తెలియదు అనుకుంటా. చందు గారికి డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు తప్ప మిగిలిన అన్ని విషయాలు ఉంటారు. థ్యాంక్ యూ చందు గారు. జీకే గారు ఇక్కడ లేరు, ఎక్కడున్నా ఈ సినిమాకి మూల పురుషుడు ఆయనే. సార్ మీరు సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు, మన అందరం కలిసి. మీకు బ్యాగులు డబ్బులు రావాలి, మీకు అవసరం లేదు, అయినా సరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.